హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లోకం మారిపోతుంది. ఒకప్పుడు భారతదేశం అన్ని దేశాలకీ కూడా సంప్రదాయంలో రోల్ మోడల్. కానీ ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లోనే పెళ్లి బంధాలు నిజాయితీగా, బలంగా ఉన్నాయని చెప్పకమానదు. మరి ఇదంతా ఎందుకు? తప్పుడు ఆలోచనలు, క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలే భవిష్యత్తును అంధకారం చేస్తున్నాయి. బెంగళూరులో మరో చండాలం జరిగింది. 2 కుటుంబాలు నాశనమయ్యాయి. ఒకడు చనిపోయాడు. 2 పిల్లలు అనాథలు కాలేదు అంతే. కాని ఆ తండ్రి పరువు పోయింది. మరో కుటుంబం చేతికెదిగిన కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు వృద్ధాప్యంలో అనాథలయ్యారు. మరి ఇదంతా ఎందుకు జరిగిందంటే కాస్త వెనక్కి వెళ్ళాలి. చిత్రదుర్గకు చెందిన తిప్పేస్వామి ఓ గార్మెంట్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. వయస్సు 28 ఏళ్ళు. ఇంటి దగ్గర పెద్దగా ఆస్తులేమీ లేవు. మంచి భవిష్యత్తు కోసం బెంగళూరు వచ్చాడు. జీవితంలో ఎదగాలనేది కోరిక. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. తాను కూడా త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. అయితే తిప్పేస్వామికి కూడా రీల్స్ పిచ్చి ఉంది. ఇన్స్టాలో తెగ బిజీగా ఉంటాడు. ఈ సమయంలోనే అతనికి ఓ ఆంటీ పరిచయమైంది. ఆమె పేరు ప్రియాంక. చూడటానికి పర్వాలేదు, బాగానే ఉందిలే అనుకున్నాడు. ఆమెకు పెళ్ళై 2 పిల్లలు కూడా ఉన్నారు. ఇక ఈ ప్రియాంక తిప్పేస్వామి పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. 2 కలిసి తిరిగారు, ఎంజాయ్ చేశారు. అయితే ఇక్కడ ప్రియాంక భర్తే అడ్డుగా ఉన్నాడు. పిల్లలు కూడా. అయితే 2 కలిసి బ్రతకాలనుకున్నారు. ప్రియాంక భర్తను వదిలేస్తానంది. చివరికి చిన్న పిల్లలను కూడా వదిలేస్తానంది. తల్లి ప్రేమ కంటే అక్రమబంధ ప్రేమే గొప్పదా అనేంత హీనస్థితికి బంధాలు దిగజారిపోయాయి. అయితే ప్రియాంక కూడా పనిచేస్తానన్న వంకతో తిప్పేస్వామి పనిచేస్తున్న గార్మెంట్ ఫ్యాక్టరీలోనే పనికి కుదిర్చాడు. 2 మరింత దగ్గరయ్యారు. అదే సమయంలో వారి బంధం మరింత బలపడింది. అప్పటికే 2 కలిసి బ్రతకాలనుకున్నారు. ఇంకేముంది, వెంటనే భర్త పిల్లలను వదిలేసి వచ్చేసింది ప్రియాంక. భర్త వెతుకుతూ ఉన్నాడు. ఆమె డైరెక్ట్గానే భర్తకు చెప్పింది, నాకు తిప్పేస్వామి నచ్చాడు, నేను అతనితోనే ఉంటానని చెప్పింది. భార్య మరొకడితో వెళ్ళిపోతానంటే ఇంకేం చేస్తాడు? తాను కూడా వదిలేశాడు. కాని పిల్లలను తనతోనే ఉంచుకున్నాడు. తన జీవితం తను బ్రతకాలనుకున్నాడు. కాని సమాజంలో ఆ భర్త పరువు పోయింది. ఎందుకంటే వాడి పెళ్ళాం ఎవడితోనో లీచిపోయిందనే టాక్ కామన్. ఎందుకంటే తన తప్పు లేకున్నా అమాయకులైన భర్తలు ఈ నిందను మోయాల్సింది. అదీ జరిగింది. అయితే కలలో బ్రతకడం వీరు, నిజజీవితం వీరు. వెంటనే 2 బరితెగించి ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఆ ఇంటి అద్దె నెలకు 3000. తామిద్దరం కొత్తగా పెళ్లి చేసుకున్నామని ఇంటి యజమానికి చెప్పారు. అయితే తిప్పేస్వామి తల్లిదండ్రులకు విషయం తెలిసి కొడుకుని హెచ్చరించారు. పెళ్లై పిల్లలున్న మహిళతో నీకెందుకురా ఇదంతా అని చేవాట్లు పెట్టారు. పెళ్లి చేస్తామని చెప్పినా కూడా వినలేదు తిప్పేస్వామి. తాను ప్రియాంకతోనే బ్రతుకుతానని చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు కూడా తిప్పేస్వామిని వదిలేస్తారు. తన దగ్గరకు ఎవరా రావద్దని హెచ్చరించాడు. అయినా అతని స్నేహితులు, కుటుంబ సభ్యులు వచ్చితూ ఉండేవారు. అలా కొద్ది నెలలపాటు 2 కలిసి ఉన్నారు. కాని తిప్పేస్వామి, ప్రియాంక మధ్య విభేదాలు మొదలయ్యాయి. పైగా ప్రియాంక డిమాండ్స్ పెరిగిపోయాయి. తనను అలా చూసుకుంటానన్నావు, ఇలా చూసుకుంటానన్నావంటూ నిలదీసేది. చివరకు తన గొంతెమ్మ కోరికలు కూడా చెబుతూ ఉండేది. ఈ దెబ్బతో నాకు ఈ బంధం వద్దేవద్దు, ఈ రిలేషన్ తెంపుకుందామనుకున్నాడు. అయితే మొదట ప్రియాంక వద్దని చెప్పింది. నేను నీకోసం వచ్చానని వాదించింది. కాని కొన్నాళ్లకు ప్రియాంక కూడా నువ్వు నన్ను మెయింటైన్ చెయ్యలేవు, నన్ను వదిలేసి వెళ్ళమని చెప్పింది. విడిపోదామని రోజూ పోరు పెట్టేది. కాని మరి ఇద్దరి మధ్యలో ఏం జరిగింది అనేది మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఓ రోజున ఇంటినుంచి పరారయింది ప్రియాంక. వెళ్తూ వెళ్తూ తన ఇంటి యజమానికి ఫోన్ చేసి విషయం చెప్పింది. తిప్పేస్వామి మీ ఇంట్లో ఊరేసుకుని చచ్చిపోయాడు. నాకూ దానికి సంబంధం లేదని యజమానికి ఫోన్ చేసి చెప్పడంతో ఆయన కంగారుపడ్డాడు. వెంటనే గదిలోకి వెళ్లి చూడగా ఫ్యాన్కు వీలాడుతూ కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు. రాజగోపాల్ నగర పోలీసులు క్రైమ్ సీన్కు చేరుకొని విచారణ మొదలుపెట్టారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే తిప్పేస్వామి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మాత్రం ఆత్మహత్య కోణాన్ని ఖండిస్తున్నారు. తమ కొడుకు మరణానికి అతనితో సహజీవనం చేస్తున్న ప్రియాంకకు సంబంధముంది. ప్రియాంకనే తమ బిడ్డను ముగ్గులోకి దించింది. తాము పెళ్లి సంబంధాలు చూశాము, కాని గొంతెమ్మ కోరికలు కోరింది.
తమ బిడ్డను అవమానించింది. నాకు అది కావాలి ఇది కావాలంటూ వేధించింది. ఆమె కోరికలు తీర్చలేక తిప్పేస్వామి ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. మరోవైపు ప్రియాంక పరారీలా ఉంది. ఫోన్ స్విచ్ఆఫ్ చేసుకుంది. ఆమెను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక టీంలను రంగంలోకి దించారు. మరోవైపు తిప్పేస్వామి ప్రియాంకల గురించి కంపెనీలో వారితో పనిచేసేవారిని, చుట్టుపక్కల వారిని విచారించారు. పోలీసులు పోస్టుమార్టం రిపోర్టు కోసం చూస్తున్నారు. అసలు ప్రియాంక చిక్కితేగాని తిప్పేస్వామి మిస్టరీ వీడే ఛాన్స్ లేదు. మరి ఇక్కడ తప్పు ఎవరిది? మీ అభిప్రాయాన్ని కామెంటు ద్వారా తెలియచేయండి. ఈరేపు అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.